ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్। ఈ వీడియోలో మనం చూడబోయే సారీస్ ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ సారీస్ అండి। ఇవి మనకి ఇకత్ స్టైల్లో వీవింగ్ వచ్చిన సారీస్। ఇంకొక మోడల్ ఏమో ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ ప్లెయిన్ మోడల్ అండి। ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ అనేది చెక్స్ ప్యాటర్న్ తోటి చాలా క్లాసీ లుక్ ఉంది। అవొక మోడల్ అండి। నెక్స్ట్ మనం గద్వాల్ కాటన్ అండి। గద్వాల్ కాటన్ లో నంబర్ ఆఫ్ మెంబర్స్ కి అయితే నాట్ అవైలబుల్ అని చెప్పాము। ప్రజెంట్ మనకి వేరే ప్యాటర్న్స్ లో ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము। ప్యూర్ గద్వాల్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్। ఈ సారీస్ అయితే మనకి ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ ఉంటుందండి। కలర్స్ చాలా ఫ్యాన్సీ కలర్స్ అండి। మిడిల్ లో పోచంపల్లి టై అండ్ డై వీవింగ్ ఉంటుంది, అలానే మీనాకారి వర్క్ తో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ వస్తాయి। ఈ మోడల్ స్పెషల్ ఏంటంటే బ్రాడ్ సైజ్ బోర్డర్స్ అండి, కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది। బోర్డర్ లో ఒక హాఫ్ ఏమో ఇకత్ జిగ్జాగ్ లైన్స్ అండి, ఒక హాఫ్ ఏమో ఇలా లతా డిజైన్ వీవింగ్ వస్తుంది। ఈ లతా డిజైన్ కూడా మీనాకారి వర్క్ తో వీవింగ్ ఉంటుంది। రెండు వైపులా బ్రాడ్ సైజ్ బోర్డర్స్ అండి, చాలా నైస్ గా ఉన్నాయి। మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా మీనాకారి వర్క్ తో చక్కగా నీట్ గా ఫినిష్ అయిపోయి ఉంటుందండి। వీవింగ్ కూడా మంచిగా ఉంది। ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ 120 కౌంట్ అండి, చాలా నైస్ లుక్ ఉంటుంది। 120 కౌంట్ అంటే మనకి వాష్ అయినా కానీ ఫ్యాబ్రిక్ షైనీగా ఉంటుంది। పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, పళ్ళు పార్ట్ లో శారీ బుటాసే కంటిన్యూ అవుతాయండి। పళ్ళు పార్ట్ లో ఈ శారీ లెంత్ అయితే మనకి 6 మీటర్స్ నుంచి 610 అబోనే ఉంటుందండి। అయితే రన్నింగ్ బ్లౌజ్ అని చెప్తున్నాము, మీకు వీలుని బట్టి మీరు బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు। శారీ లెంత్ అయితే 6 మీటర్స్ నుంచి 610 అబో 615 అలా ఉంటుందండి లెంత్ అయితే। మీరు బ్లౌజ్ ఎంతవరకు కావాలో అంతవరకు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఏమీ సపరేట్ గా గ్యాప్ వీవింగ్ ఏం లేదు, కంటిన్యూ అయిపోయింది, రన్నింగ్ వచ్చేసింది। పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ ఉంటుంది। శారీ కాస్ట్ 1300 ఫ్రీ షిప్పింగ్ అండి। నేను 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఈ మోడల్లో 100 రూపీస్ లెస్ అవుతుంది। ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ మెర్సిడైజ్డ్ కాటన్ లో ఈ సారీ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది। మిడిల్ పార్ట్ లో మనకి బ్లూ రెడ్ అలా 2 షేడ్స్ తోటి చిన్న చిన్న బుటాస్ కూడా మీనాకారి వర్క్ తో వీవింగ్ వచ్చాయండి। బోర్డర్స్ కాంట్రాస్ట్ కంప్లీట్ గా, హాఫ్ ఏమో ఇకత్ డిజైన్, హాఫ్ ఏమో లతా డిజైన్ క్రీపర్ డిజైన్ వస్తుంది। ఈ క్రీపర్ కూడా చక్కగా మీనాకారి వర్క్ తో వీవింగ్ వస్తుందండి। పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు, పళ్ళు మనకి శారీలో బుటాసే కంటిన్యూ అవుతాయండి। మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది। శారీ లెంత్ అనేది చెప్పాను కదండి, ఈ మోడల్ అన్ని కూడా అలానే ఉన్నాయి, 6 మీటర్స్ నుంచి 610 వరకు ఉన్నాయి। మీకు వీలుని బట్టి బ్లౌజ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు। సమ్మర్ లో పార్టీ వేర్ గా వేర్ చేయడానికి ఢాకా హ్యాండ్లూమ్స్ లో మంచి బెస్ట్ ఆప్షన్ అండి। మెర్సిడైజ్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, చక్కగా షైనీగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి। డార్క్ పీకాక్ బ్లూ కలర్, మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ బుట్ట, ఇంకొకటేమో లీఫీ టైప్ ప్యాటర్న్ మీనాకారి వర్క్ తో చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ వస్తాయి। ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా స్లబ్ డిజైన్ అండి, ఈ కలర్ లో అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది। పోచంపల్లి స్లబ్ డిజైన్ ఎలా ఉంటుందండి, స్లబ్ డిజైన్ పైన మీనాకారి వర్క్ తో చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది। మనకి ఈ బుటాస్ కూడా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుందండి, లోపల వెళ్లే వరకు గ్యాప్ కూడా ఏముండదు। వీవింగ్ అనేది మొత్తం ఈ కట్ వీవింగ్ కానీ బుటాస్ కానీ కంప్లీట్ గా వీవింగ్ వస్తాయి। బోర్డర్ రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ చాలా నైస్ గా ఉంది। పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు ఇలా ఉంటుంది। మెరూన్ రెడ్ కలర్ అండి, చాలా నైస్ గా ఉంది। ఈ కలర్ లో అయితే మీకు ఇకత్ వీవింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది। బోర్డర్స్ ఏమో నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్, ఇకత్ అండ్ లతా డిజైన్ వీవింగ్ వచ్చిన డిజైనర్ బోర్డర్స్ అండి, చాలా నైస్ గా ఉన్నాయి। మిడిల్ లో బుటా స్టైల్ డిజైన్ మీనాకారి వర్క్ తో ఉంటుంది। ఎడ్జిన జిగ్జాగ్ లైన్స్ కూడా చాలా నైస్ గా ఉన్నాయండి। మనకి శారీలో ఏ షేడ్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ మ్యాచింగ్ తోటి ఎడ్జిన జిగ్జాగ్ లైన్స్ వీవింగ్ వస్తాయి। పళ్ళు మనకి బోర్డర్ నేవీ బ్లూ కలర్ కదండి, పళ్ళు పార్ట్ కూడా నేవీ బ్లూ కలర్ లో ఆల్ ఓవర్ బుటా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు। బుటాస్ చిన్న చిన్న బుటాస్ అయినా కానీ మీనాకారి వర్క్ తో చాలా నైస్ గా ఉన్నాయండి। సారీ మనకి లెంత్ అనేది చెప్పాము కదా, 6 మీటర్స్ నుంచి 610 వరకు ఉంటుంది। మీకు వీలుని బట్టి బ్లౌజ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ సపరేట్ పోర్షన్ ఏం లేదండి, రన్నింగ్ ఉంటుంది। ఈ రన్నింగ్ లో కూడా చక్కగా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది బుటాస్ కూడా। పర్పుల్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది, మంచి డీప్ పర్పుల్ కలర్। బోర్డర్స్ ఏమో నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి। ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ అండి, ఫ్యాబ్రిక్ చాలా నైస్ గా ఉంటుంది। చక్కగా సమ్మర్ లోనైనా పార్టీ వేర్ గా హ్యాండ్లూమ్స్ వేర్ చేయడానికి మంచిగా ఉంటుంది సారీ। బోర్డర్స్ ఏమో ఇలా నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్। పళ్ళు బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి కాంట్రాస్ట్ పళ్ళు।
ఈ సారీ డీప్ రామా గ్రీన్ కలర్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ లో డిజైన్ చూసారు కదా, ఇక్కత్ వీవింగ్ అనేది మనకి టై అండ్ డై టైప్ లో స్మాల్ గా స్లబ్ డిజైన్ టైప్ లో వైట్ కలర్ తో ఇక్కత్ వీవింగ్ అండి. చాలా నైస్ లుక్ ఉంది సారీ అయితే. బోర్డర్స్ నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్. సారీ కాస్ట్ 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎనీ 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ సారీకి 100 రూపీస్ లెస్ అవుతుంది. ఈ మోడల్లో పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు, మంచి జామున్ కలర్ అండి. మెజంతాలో ఇది ఒక షేడ్ బాగుంది కలర్ అయితే. మిడిల్ పార్ట్ లో ఇలా బుటాస్ వీవింగ్ వస్తాయి. మీనాకారి వర్క్ అండి, ఒక లీఫీ ప్యాటర్న్ ఫ్లవర్ బుట్ట ఇలా మీనాకారి వర్క్ తో వీవింగ్ వస్తుంది. బోర్డర్స్ చక్కగా నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. పళ్ళు మంచిగా కాంట్రాస్ట్ పళ్ళు, డిజైనర్ పళ్ళు. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ మిడిల్ పార్ట్ లో స్లబ్ డిజైన్ అంటే మనకి కొత్త టై అండ్ డై వీవింగ్ వచ్చింది కదండి, అలా వద్దు అనుకున్న వారికి ఓన్లీ ప్లెయిన్ మీద బుటాస్ అండి. ఈ సారీ మంచి పీకాక్ బ్లూ కలర్ సారీ. మిడిల్ పార్ట్ లో 2 ప్యాటర్న్స్ తోటి డైమండ్ షేప్ బుటా మీనాకారి వర్క్ తో వీవింగ్ వస్తుంది. చాలా నైస్ గా ఉన్నాయండి. ఈ బుటాస్ అయితే మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. లోపలికి వెళ్లే వరకు గ్యాప్ ఏమీ ఉండదు. బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్స్ రెడ్ కలర్ తో. మీకు బోర్డర్ చూస్తే ఫస్ట్ టైం చూసినది జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి కదండి ఇక్కత్ బోర్డర్. ఈ సారీకి ఏమో ఇట్లా వేవ్స్ టైప్ లో ఆరో టైప్ టై అండ్ డై వీవింగ్. చాలా నైస్ గా ఉంది కలర్ మ్యాచింగ్ అయితే. హాఫ్ ఏమో ఇక్కత్ వీవింగ్, రిమైనింగ్ హాఫ్ ఏమో ఇలా లతా డిజైన్ మీనాకారి వర్క్ తో చాలా బాగుంది. రెండు వైపులా ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా డిజైన్ ఇలా ఉంటుంది. ఈ మోడల్లో నేను సారీ బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఇలా టెంపుల్ డిజైన్ వీవింగ్ వస్తుందండి. ఈ టెంపుల్ డిజైన్ చాలా నైస్ గా ఉంది. పళ్ళు మనకి బోర్డర్ డిజైన్ చూసారు కదండి ఇక్కత్ ఏరో టైపు, సేమ్ అదే కాన్సెప్ట్ లో పళ్ళు చాలా హైలైట్ గా ఉందండి. పళ్ళు పార్ట్ అయితే ఇట్లా జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి, ప్లస్ మీకు బుటాస్ అండి. ఈ సారీలో బుటాస్ ఎలా అయితే ఈ గ్యాప్ తోటి వీవింగ్ వచ్చాయో పళ్ళు పార్ట్ లో కూడా సేమ్ అదే గ్యాప్ తోటి జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి, ప్లస్ బుటా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ లో. ఈ సారీ లెంత్ కూడా మనకి 610 వరకు ఉంటుందండి. 6 మీటర్స్ నుంచి 610 వరకు ఉంటుంది. అయితే రన్నింగ్ ఉంటుందండి. మీకు కావాల్సిన వరకు మీరు బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. 1300 ఫ్రీ షిప్పింగ్. సేమ్ ప్లెయిన్ బుటాస్ వచ్చిన మోడల్లో ఈ మెరూన్ రెడ్ అండి. మీకు స్లబ్ డిజైన్ వస్తేనేమో ఇలా టెంపుల్ వీవింగ్ అనేది ఉండదు. స్లబ్ డిజైన్ లేకుండా ప్లెయిన్ లో బుటాస్ వీవింగ్ వచ్చాయంటే ఇలా టెంపుల్ వీవింగ్ అనేది వస్తుందండి. చాలా నైస్ గా ఉంది డిజైన్ అయితే. ఈ టెంపుల్ కూడా చక్కగా మీనాకారి వర్క్ తో వీవింగ్ వచ్చిందండి. మిడిల్ లోనేమో ఇలా సింపుల్ బుటాస్ మీనా వర్క్ తో వీవింగ్ ఉంటాయి. బోర్డర్స్ కాంట్రాస్ట్. బోర్డర్ కలరే పళ్ళు. పళ్ళు పాటు చాలా హైలైట్ గా ఉందండి. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ సారీ డీప్ పర్పుల్ కలర్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ లో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బోర్డర్స్ ఏమో నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. కలర్ మ్యాచింగ్ చాలా నైస్ గా ఉందండి. ఈ సారీకి పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు. ఆలివ్ గ్రీన్ కలర్ అండి. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ మెర్సిడైజ్డ్ కాటన్ లో మంచి డిజైనర్ సారీస్ అండి. ఇప్పుడు మనం స్లబ్ డిజైన్ చూసాము, ప్లెయిన్ బుటాస్ చూసాం కదండి. ఈ సారీస్ ఒక మోడల్. మనకి బోర్డర్ లతా డిజైన్ లేకుండా ఇలా టెంపుల్ డిజైన్ వస్తుందండి. చాలా నైస్ గా ఉంది. ఇది ఒక మోడల్. మిడిల్ పార్ట్ లో వైట్ కలర్ తో టై అండ్ డై వీవింగ్ ఇక్కత్ స్లబ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది, ప్లస్ బుటాస్. ప్రతి బుటా కూడా మీనాకారి వర్క్ తో 3 షేడ్స్ తోటి వీవింగ్ వచ్చాయండి. ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది. బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ రెడ్ కలర్ తో. బోర్డర్ లో కూడా మనకి చక్కగా పోచంపల్లి వీవింగ్ అయితే చాలా హైలైట్ గా ఉందండి. సారీ బోర్డర్ కి బాడీకి ఇలా టెంపుల్ డిజైన్ వీవింగ్ వస్తుంది. ఇది ఒక మోడల్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. పళ్ళు పార్ట్ అయితే ఇలా మల్టీ షేడెడ్ తోటి వీవింగ్ వచ్చిందండి. మనకి బోర్డర్ లో అయితే ఏమేమి షేడ్స్ ఉన్నాయో అవే షేడ్స్ పళ్ళు పార్ట్ లో హైలైట్ గా వీవింగ్ వచ్చాయి. ఇదంతా వీవింగ్ అండి, ప్రింట్ కాదు. టై అండ్ డై వీవింగ్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో. సారీ లెంత్ అనేది చెప్పాను కదండి, 6 నుంచి 610 వరకు ఉంటుంది. మీకు బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ మీరు కావాల్సిన వరకు సెట్ చేసుకోవచ్చు. 1300 ఫ్రీ షిప్పింగ్. ఈ సారీ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. ఆల్రెడీ మనం చూసాం కదండి ఆలివ్ గ్రీన్ షేడ్, సేమ్ కలర్ ఏనండి. కాకపోతే బోర్డర్ లో డిజైన్ చేంజ్ అయింది. ఈ బోర్డర్ లో మనకి ఈ లక్స్ గ్రీన్ యాడ్ అయిందండి. ఇది ఒక షేడ్. అదేమో బ్లూ వచ్చింది ఆ సారీకి. ఈ సారీకి లక్స్ గ్రీన్ కలర్. కలర్ చాలా నైస్ గా ఉంది. ఏ సారీకి ఆ సారీనే మంచిగా ఉన్నాయండి. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ సారీస్. సమ్మర్ లోనైనా పార్టీ వేర్ గా బెస్ట్ ఆప్షన్ అండి. పళ్ళు పార్టీలో మంచిగా మల్టీ షేడెడ్ తోటి రిచ్ గా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు. డార్క్ పర్పుల్ షేడ్ అండి, లైట్ పర్పుల్. ఇందులో మనం డార్క్ పర్పుల్ చూసాము. ఈ సారీ లైట్ పర్పుల్ కలర్. కలర్స్ చాలా బాగున్నాయండి. మంచిగా గ్రాండ్ లుక్ ఉన్నాయి. మిడిల్ లో డిజైన్ ఎలా ఉంటుంది. బోర్డర్స్ చక్కగా మల్టీ షేడెడ్ తోటి టై అండ్ డై వీవింగ్.
ఈ సారీకి పళ్ళు పార్టీలా డిజైనర్ పళ్ళు చాలా నైస్ గా ఉందండి. గ్రీన్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ లో ఆల్ ఓవర్ టై అండ్ డై వీవింగ్ బూటాస్, బోర్డర్స్ ఏమో మెరూన్ షేడ్ లో కాంట్రాస్ట్ టెంపుల్ వీవింగ్ ఎడ్జ్న సారీ బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో చక్కగా 2 షేడ్స్ తోటి. ఈ టెంపుల్ కూడా మనకి సింగిల్ కలర్ కాదండి, మీరు చూస్తే టెంపుల్ కూడా చక్కగా మీనాకారి వర్క్ 2 షేడ్స్ తోటి వీవింగ్ వచ్చిందండి. ఇదంతా వీవింగ్ డిజైన్ చాలా నైస్ గా ఉంది. ఈ టై అండ్ డై బోర్డర్స్ కానీ మంచిగా ఉన్నాయండి. పళ్ళు పార్టీలా డిజైనర్ పళ్ళు. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ సారీస్ అండి, చాలా నైస్ గా ఉన్నాయి. పార్టీ వేర్ గా బాగుంటాయి. గ్రే కలర్ అండి, మిడిల్ లో డిజైన్ ఎలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెల్ఫ్ కలర్ స్లబ్ డిజైన్, సెల్ఫ్ కాదండి వైట్ కలర్ తోటి స్లబ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. బోర్డర్స్ చక్కగా డిజైనర్ బోర్డర్స్. పళ్ళు పార్ట్ ఏమో ఇలా మల్టీ షేడెడ్ తోటి డిజైనర్ పళ్ళు. లైట్ పర్పుల్ కలర్ అండి, ఆల్రెడీ ఈ కలర్ లో మనం చూసాము, కాకపోతే బోర్డర్ లో షేడ్ అనేది చేంజ్ అయి ఉంటుంది, అందువల్ల ఈ సారీ కూడా ఓపెన్ చేసాము. చాలా బాగుందండి డిజైన్ అయితే. మిడిల్ లో సెల్ఫ్ కలర్ వైట్ కలర్ తో స్లబ్ డిజైన్ టై అండ్ డై వీవింగ్ ఉంటుంది. బోర్డర్స్ చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి. లోపల మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది. ఈ శారీకి పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు. డార్క్ పికాక్ గ్రీన్ షేడ్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది. మంచిగా ఎమరాల్డ్ గ్రీన్ అంటాం కదా, ఆ షేడ్ కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ అంతా కూడా బుటా స్టైల్ డిజైన్. బోర్డర్స్ ఏమో మెరూన్ రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్, ఇలా పోచంపల్లి స్టైల్ వీవింగ్ వస్తాయి. చాలా నైస్ గా ఉందండి. పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు. మనకి ఇలా శారీ అనేది లెంత్ చెప్పాం కదండి, 6 మీటర్స్ అబవ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనము బ్రాడ్ సైజ్ డిజైన్ వచ్చిన బోర్డర్స్ చూసాం కదండి. ఒక హాఫ్ ఏమో ఇక్కత్తు అట్లా కొంచెం బ్రాడ్ సైజ్ లేదు, మాకు సింపుల్ గా స్మాల్ బోర్డర్స్ కావాలి అంటే ఈ సారీస్ అండి. ఈ సారీ స్నఫ్ కలర్ అండి. మిడిల్ లో డిజైన్ అయితే మనకి పోచంపల్లి స్లబ్ డిజైన్ వీవింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లస్ బుటాస్ అండి, చిన్న చిన్న బుటాస్ అయినా కానీ ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ తో వీవింగ్ వచ్చాయి. బోర్డర్ స్మాల్ బోర్డర్ కాన్సెప్ట్ అండి. రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్. బోర్డర్ లో కూడా మీకు టై అండ్ డై వీవింగ్ వచ్చిందండి. లతా డిజైన్ అయితే చక్కగా మల్టీ షేడెడ్ తోటి వీవింగ్, ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ అండి, చాలా నైస్ గా ఉంది. పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ శారీస్ అండి. లెంత్ అయితే 6 మీటర్స్ నుంచి 6'10" వరకు ఉంటుంది. శారీ కాస్ట్ మనకి 1300 ఫ్రీ షిప్పింగ్. మంచి మెరూన్ రెడ్ కలర్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ లో డిజైన్ అయితే ఇలా బుటాస్ వీవింగ్ వచ్చాయి. బోర్డర్ నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్. లతా డిజైన్ అయితే చాలా నైస్ గా ఉందండి మీనాకారి వర్క్ తో. పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు. ఈ సారీ పర్పుల్ అండి, డార్క్ పర్పుల్ కలర్ సారీ. మిడిల్ లో బుటాస్ అయితే ఇలా ఉన్నాయి, చిన్న చిన్న బుటాస్ అండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్లబ్ డిజైన్. బోర్డర్ నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ లతా డిజైన్ వీవింగ్ వచ్చిన బోర్డర్ ఉంటుంది. పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు. ఈ సారీనేమో డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది. నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా స్లబ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. బుటాస్ ఆల్ ఓవర్ అండి. ఇవన్నీ ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా మనకి ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ సారీస్ అండి. శారీ లెంత్ అనేది మనకి 6 మీటర్స్ నుంచి 6'10" వరకు ఉంటుంది. అయితే పళ్ళు పార్టీలా కాంట్రాస్ట్ ఉంటుందండి. మనకి రన్నింగ్ ఉంటుంది ఇలా శారీ బ్లౌజ్ పార్ట్ లో. మీకు ఎంత లెంత్ కావాలి అనేది మీరు ఒక్కసారి చూసుకొని సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అనేది 6'10" వరకు ఉంటుందండి. శారీ కాస్ట్ 1300 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈ మోడల్లోనేనండి, ఈ మెర్సిడైజ్డ్ కాటన్ లోనే ఎనీ 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ సారీకి 100 రూపీస్ లెస్ అవుతుంది. ప్యూర్ గద్వాల్ కాటన్ అండి. లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కొన్ని కలర్స్ పెట్టామండి. ఇవి వేరే డిజైన్స్ గద్వాల్ కాటన్ లోనే కంచి స్టైల్ వీవింగ్ వచ్చిన బోర్డర్స్ అండి. బోర్డర్ కూడా చక్కగా మీనాకారి వర్క్ తో వీవింగ్ వస్తుంది. ప్యూర్ కాటన్ లో 120 కౌంట్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అయితే మనకి ఇవన్నీ కలనేత వీవింగ్ వచ్చిన సారీస్ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం దగ్గర షేడ్స్ తోటి, క్రాస్ కలర్స్ కదా, దగ్గర షేడ్స్ తోటి ఉంటాయి. సో నంబర్ ఇస్తున్నాము, సీరియల్ నెంబర్ 1 అండి. సీరియల్ నెంబర్ 1 ప్యూర్ గద్వాల్ కాటన్ లో మనకి చక్కగా 120 కౌంట్ ఫ్యాబ్రిక్ తోటి లైట్ వెయిట్ ఉన్న సారీస్ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది. బోర్డర్స్ ఏమో ఈ సారీకి మెజంతా పింక్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్, స్మాల్ చెక్స్ అండి. మీరు చూస్తే ఇలా ఉంటుంది డిజైన్. శారీ బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో చక్కగా టెంపుల్ డిజైన్ వీవింగ్ వచ్చిందండి. షోల్డర్ పార్ట్ స్మాల్ బోర్డర్, బాటమ్ ఏమో లెంతీ బోర్డర్. పళ్ళు పార్ట్ ఏమో సింపుల్ లైన్స్ వీవింగ్ వస్తాయండి. కొంచెం డార్క్ షేడ్ తోటి లైన్స్ వీవింగ్ ఉంటాయి. పళ్ళు పార్ట్ కూడా చక్కగా లైట్ వెయిట్ తోటి ఉంటుంది.
బ్లౌజ్ శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్. శారీ కాస్ట్ మనకి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ మోడల్లో ఏవైనా ఒక 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ సారీకి 50 రూపీస్ లెస్ అవుతుంది. సీరియల్ నెంబర్ 2 అండి. సీరియల్ నెంబర్ 2 కలర్ చాలా బాగుంది, గ్రీన్ కలర్ అండి. ఈ శారీస్ అన్ని కూడా మనకి కలనేత వీవింగ్ అండి. ఈ కలర్ చూసారు కదా, ఈ డార్క్ గ్రీన్ అండ్ శాండిల్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి. బోర్డర్స్ ఏమో డార్క్ గ్రీన్, మంచి పికాక్ గ్రీన్ షేడ్ అండి, చాలా బాగుంది. ఈ బోర్డర్లో కూడా చక్కగా మీనాకారి వరకు వీవింగ్ వచ్చిందండి. మీరు చూస్తే బోర్డర్ కూడా మనకి గోల్డ్ జరీతో పాటు మీనాకారి వరకు వీవింగ్ వచ్చిందండి. ఈ బోర్డర్ కూడా హాఫ్ అండ్ జరీతో వీవింగ్ వచ్చిన కంచి బోర్డర్ అండి. 120 కౌంట్ అవ్వడం, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇవి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. పళ్ళు పార్ట్. సీరియల్ నెంబర్ 3 అండి. సీరియల్ నెంబర్ 3 ఈ సారీ అయితే మనకి చక్కగా మెజంతా పింక్ అండి. మెజంతా పింక్ అండ్ శాండిల్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది. సీరియల్ నెంబర్ 3 మిడిల్ పార్ట్ అంతా కూడా 0 సైజ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుందండి. బోర్డర్స్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్, అలానే టెంపుల్ తోటి చాలా నైస్ గా ఉన్నాయి. పళ్ళు పార్టీలో లైన్స్ ఉంటాయండి. ఈ సారీకి బ్లౌజ్ అనేది మీకు ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఒక శారీకి చూపిస్తున్నాను. బ్లౌజ్ ఇలా ఉంటుంది. శారీ 120 కౌంట్ అండి, చాలా లైట్ వెయిట్ తోటి. పళ్ళు పార్ట్ కూడా సింపుల్ గా లైన్స్ వీవింగ్ ఉన్నాయి కాబట్టి చాలా నైస్ గా ఉంటుంది. శారీ కాస్ట్ 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎనీ 2 సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి 50 రూపీస్ లెస్ అవుతుంది. సీరియల్ నెంబర్ 4 అండి. సీరియల్ నెంబర్ 4 మంచి శాండిల్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ చెక్స్ వచ్చి బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఇలా టెంపుల్ వీవింగ్ వస్తుందండి. బోర్డర్స్ అయితే ఇలా గ్యాప్ బోర్డర్, గద్వాల్ కాటన్ అండి, మీనాకారి వర్క్ తో వీవింగ్ వచ్చాయి. పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 5 అండి. సీరియల్ నెంబర్ 5 ప్యూర్ గద్వాల్ కాటన్ లో కలర్ చూసారు కదండి, ఎంత బాగుందో. డార్క్ గ్రీన్ అండి, నల్లపచ్చ అంటాం కదా, ఆ షేడ్ కి పింక్ కలర్, ఈ పింక్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో చెక్స్ ప్యాటర్న్ చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే. బోర్డర్ ఇలా గద్వాల్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇలా లైన్స్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 6 అండి. ప్యూర్ గద్వాల్ కాటన్ 120 కౌంట్ లో మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి. ఈ కలర్ చూసారు కదా, డార్క్ నేవీ బ్లూ కి పింక్ అండి, మెజంతా పింక్ మిక్స్డ్ కలర్. సారీ, గ్రీన్, డార్క్ నేవీ బ్లూ కి గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి. డార్క్ గ్రీన్, రెండు డార్క్ షేడ్సే కాబట్టి మనకి ఎక్కువ షేడెడ్ అనిపించట్లేదు. చాలా నైస్ గా ఉంది. కలర్స్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ అండి. సీరియల్ నెంబర్ 6 బోర్డర్స్ ఏమో మెజంతా పింక్ కలర్ లో లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి. పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 7 అండి. డార్క్ గ్రీన్ కి నేవీ బ్లూ మిక్స్డ్ కలర్. కలర్స్ అన్ని కూడా చాలా నైస్ గా ఉన్నాయండి. సీరియల్ నెంబర్ 7 బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ నేవీ బ్లూ కలర్ లో. ఈ సారీ బోర్డర్ డిఫరెంట్ బోర్డర్ అండి. ఇలా లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి. బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఇలా టెంపుల్ వీవింగ్ వస్తుంది. పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు. బ్లౌజ్ శారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 8 అండి. సీరియల్ నెంబర్ 8 మంచి శాండిల్ కి నేవీ బ్లూ మిక్స్ అయితే ఈ షేడ్ అండి. మీరు చూస్తే శారీ క్రాస్ కలర్ బాగా క్లియర్ గా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ షేడ్స్ కదండి. క్రీమ్ కి నేవీ బ్లూ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ 0 సైజ్ చెక్స్ ప్యాటర్న్ అండి. మనకి ఏంటంటే 0 సైజ్ చెక్స్ ప్యాటర్న్ కాబట్టి హార్డ్ గా అనిపించదు. స్మాల్ చెక్స్ ఉండడం వల్ల ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇవి చెక్స్ అనేది మీకు క్లోజ్అప్ లో చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి డిజైన్ క్లోజ్అప్ లో చూడండి, ఇలా ఉంటాయి చెక్స్. చాలా స్మాల్ చెక్స్ అండి. బోర్డర్ నేవీ బ్లూ కలర్ లో గద్వాల్ బోర్డర్. పళ్ళు పార్ట్ ఇలా లైన్స్ వీవింగ్ ఉంటాయి. బ్లౌజ్ శారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 9 అండి. కలర్ చాలా బాగుంది. మంచి రెడ్ అండ్ శాండిల్ మిక్స్డ్ కలర్ అండి. సీరియల్ నెంబర్ 9 కలర్ చూసారు కదా, మంచిగా ఉంది. మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ చెక్స్ ప్యాటర్న్. బోర్డర్స్ ఏమో ఇలా లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. గద్వాల్ బోర్డర్స్ అండి, చాలా నైస్ గా ఉన్నాయి. పళ్ళు పార్ట్ ఇలా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 10 అండి. సీరియల్ నెంబర్ 10 మంచి గ్రీన్ కలర్ సారీ. ప్యారెట్ గ్రీన్ కలర్ సారీకి బ్లూ కలర్ బోర్డర్స్ అండి. కాంట్రాస్ట్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ మ్యాచింగ్ తో చెక్స్ ప్యాటర్న్ 0 సైజ్ చెక్స్ తోటి చాలా నైస్ గా ఉందండి. ఈ సారీకి పళ్ళు ఇలా లైన్స్ వచ్చినటువంటి పళ్ళు. బ్లౌజ్ సారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 11 అండి. కలర్ చాలా బాగుంది.
మంచి లెమన్ ఎల్లో అండ్ స్నఫ్ మిక్స్డ్ కలర్ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ చెక్స్ ప్యాటర్న్, బోర్డర్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయండి. స్మాల్ బోర్డర్స్ లైక్ చేసే వారికి ఈ సారీస్ స్నఫ్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్. సీరియల్ నెంబర్ 11 అండి. చాలా నైస్ గా ఉంది కలర్ అయితే. స్నఫ్ అండ్ లెమన్ గ్రీన్ మిక్స్డ్ కలర్. చెక్స్ ప్యాటర్న్ 0 సైజ్ చెక్స్. పళ్ళు సింపుల్ లైన్స్ వచ్చినటువంటి పళ్ళు. ఈ ఎల్లో అండి, ఈ లెమన్ ఎల్లో అండ్ ఈ బోర్డర్ కలర్ మిక్స్ అయితే సారీ ఓవరాల్ గా ఈ షేడ్ వస్తుంది. చాలా నైస్ గా ఉంది. పళ్ళు పార్ట్ ఇలా డిజైనర్ పళ్ళు. బ్లౌజ్ సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 12 అండి. సీరియల్ నెంబర్ 12 మంచి స్నఫ్ కలర్ అండి. ఈ సారీ కలర్ టు కలర్, క్రాస్ కలర్ ఏం కాదు, కలర్ టు కలర్ వీవింగ్ అయితే. మనకి బోర్డర్ గ్యాప్ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో కాంట్రాస్ట్ ఉందండి స్నఫ్ కి. ఈ టెంపుల్ డిజైన్ అయితే ఇది ఒక ప్యాటర్న్, బ్రాడ్ సైజ్ టెంపుల్ వీవింగ్ వస్తుంది. శారీ బార్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో థ్రెడ్ తోటి వీవింగ్ వస్తుందండి టెంపుల్. బోర్డర్స్ ఏమో గ్యాప్ బోర్డర్స్, జరీ లైన్స్, జరీతో వీవింగ్. ఆ జరీ కూడా మనకి హాఫ్ లైన్ జరీ వీవింగ్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బోర్డర్ లో ఏ కలర్ అయితే ఎల్లో కలర్ వీవింగ్ ఉందో సేమ్ అదే కలర్ మ్యాచింగ్ తో మిడిల్ పార్ట్ అంతా స్మాల్ సైజ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది. పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు. సీరియల్ నెంబర్ 12 అండి. రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 13 అండి. సీరియల్ నెంబర్ 13 గ్రీన్ అండి. గ్రీన్ అండ్ శాండిల్ మిక్స్డ్ కలర్. కలర్ చాలా బాగుంది. మంచి డార్క్ గ్రీన్ అండ్ శాండిల్ మిక్స్ అయితే ఈ షేడ్ ఉంటుంది. బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్స్, ఇలా గద్వాల్ బోర్డర్స్. శారీ టెంపుల్ వీవింగ్ బాగుందండి డిజైన్ అయితే. సీరియల్ నెంబర్ 13. పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ వచ్చినటువంటి పళ్ళు. బ్లౌజ్ శారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్. సీరియల్ నెంబర్ 14 అండి. కలర్ చాలా బాగుంది. మీకు చూడగానే గోల్డెన్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదండి. సీరియల్ నెంబర్ 14. ఈ సారీకి ఈ లెమన్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి. లెమన్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కలర్. ఆ 2 షేడ్స్ అనిపించట్లేదండి మనకి. కలర్ అయితే కనిపించేది గోల్డెన్ ఎల్లో షేడ్. చాలా బాగుంది. స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్, గద్వాల్ బోర్డర్స్ అండి. ప్యూర్ కాటన్ లో 120 కౌంట్ ఫ్యాబ్రిక్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. సీరియల్ నెంబర్ 14. ఈ సారీ గ్రీన్ అండి, మంచిగా ఉంది. లెమన్ ఎల్లో అండ్ స్నఫ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ అండి. డార్క్ గ్రీన్ కనిపిస్తుంది కదా. మిడిల్ పార్ట్ ఏమో చెక్స్ ప్యాటర్న్, బోర్డర్స్ బ్లాక్ షేడ్ లో కాంట్రాస్ట్. సీరియల్ నెంబర్ 15 అండి. సీరియల్ నెంబర్ 15. 120 కౌంట్ అవడం. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా చెక్స్ వీవి, ప్యూర్ కాటన్. పళ్ళు పార్ట్ ఇలా లైన్స్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు. బ్లౌజ్ శారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ మనకి 1250 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి 50 రూపీస్ లెస్ అవుతుంది. ఇప్పుడు మనం చూసే శారీస్ ఇవి ఒక మోడల్ అండి. ఈ మోడల్ మనకి ఏంటంటే ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ శారీస్ అండి. ఈ శారీస్ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ ఏమో చెక్స్ ప్యాటర్న్ తోటి వీవింగ్, బ్రాడ్ సైజ్ బోర్డర్స్. చాలా క్లాసీ లుక్ ఉంటాయండి ఢాకా హ్యాండ్లూమ్స్ లో. పర్పుల్ కలర్ శారీ అండి. పర్పుల్ కలర్ శారీ అండి. బోర్డర్ ఏమో మంచి పికాక్ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్. బోర్డర్ బ్రాడ్ సైజ్ లో చెక్స్ ప్యాటర్న్. క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే, మంచిగా ఉన్నాయి. మిడిల్ ఇలా ప్లెయిన్ వస్తుంది. పళ్ళు పార్ట్ బోర్డర్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు. చెక్స్ వీవింగ్ అండి, ప్రింట్ కాదు. చాలా నైస్ గా ఉంది. ఈ శారీ లెంత్ అయితే మనకి 6 మీటర్స్ ఉంటుందండి. 5.80 నుంచి 6 మీటర్స్ ఉంటుంది. మీకు వీల్ని బట్టి బ్లౌజ్ అనేది మీరు ఉంచవచ్చు, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. శారీ కాస్ట్ 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎనీ 2 శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి 50 రూపీస్ లెస్ అవుతుంది. యాష్ గ్రే కలర్ అండి. కలర్ చాలా నైస్ గా ఉంది. మిడిల్ లో మంచిగా యాష్ గ్రే కలర్. బోర్డర్స్ ఏమో బ్లాక్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్, మంచిగా డార్క్ బోర్డర్స్ ఉంది. బోర్డర్ లో చెక్స్ వీవింగ్ ఉంటుంది. బోర్డర్ పార్ట్ చెక్స్ వీవింగ్ ఉంటుంది. పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు. మంచి మెరూన్ రెడ్ అండి. కలర్ చాలా బాగుంది. షైనీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ వస్తుందండి. ఆఫీస్ వేర్ గా కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటాయి. బోర్డర్ పికాక్ గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్, చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది. బోర్డర్ లో మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్. పళ్ళు మంచిగా బోర్డర్ డిజైన్ పళ్ళు పార్ట్ ఉంటుందండి, లెంతీ పళ్ళు. శారీ అయితే 6 మీటర్ 5.80 నుంచి 6 మీటర్స్ వరకు ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నైస్ గా ఉన్నాయండి. ఏ శారీకి ఆ శారీని. మంచి డార్క్ పీకాక్ బ్లూ కలర్ శారీ, డీప్ పర్పుల్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. బోర్డర్ ఏమో చెక్స్ ప్యాటర్న్ తోటి వీవింగ్ ఉంటుంది. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ శారీస్ అండి. పళ్ళు పార్టీలా ఉంటుంది. డార్క్ పీకాక్ గ్రీన్ అండి, మెరూన్ రెడ్ కలర్ బోర్డర్. బాగున్నాయండి కలర్ మ్యాచింగ్ అయితే. చాలా మంచిగా ట్రెడిషనల్ కలర్స్ అండి. చాలా నైస్ గా ఉన్నాయి. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చక్కగా చెక్స్ ప్యాటర్న్ తో వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్స్. ఈ సారీకి పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు.
ఈ సారీ మంచి మెంత్ ఎల్లో అండి, బాగుంది కలర్ అయితే. మస్టర్డ్ ఎల్లో మీద కొంచెం డార్క్ షేడ్, మిడిల్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ ఏమో చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ చెక్స్ ప్యాటర్న్ తోటి. పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి మంచి డిజైనర్ పళ్ళు. మంచి మెహందీ గ్రీన్ అండి, కలర్స్ చాలా నైస్ గా ఉన్నాయి. ప్యూర్ ఢాకా హ్యాండ్లూమ్స్ లో మెర్సిడైజ్డ్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా నైస్ క్వాలిటీ ఉంటుంది. బోర్డర్స్ బ్లూ షేడ్ లో, ఇంక్ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్. బోర్డర్ లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి. మంచిగా ఉన్నాయి కలర్స్ అయితే. పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు, బోర్డర్ డిజైనే పళ్ళు పార్ట్ ఉంటుంది. మెరూన్ కలర్ అండి, కలర్ చాలా నైస్ గా ఉంది. డార్క్ గ్రీన్ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్, బోర్డర్ లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది. మిడిల్ ఇలా ప్లెయిన్ ఉంటుందండి. పళ్ళు పార్ట్ ఇలా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి మంచి డిజైనర్ పళ్ళు. ఇవన్నీ కూడా మనకి లెంత్ అనేది 5.80 నుంచి 6 మీటర్స్ వరకు ఉంటుందండి. 6 మీటర్స్ వరకు ఉంటుంది. శారీ కాస్ట్ మనకి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎనీ 2 శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి 50 రూపీస్ లెస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినా లేకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.